వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఆసక్తికర అంశాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ వీడియోను చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే టెక్ రంగంలో మీకు ఇంకా ఏ టాపిక్స్ కావాలి, ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారు కామెంట్ చేయండి. హైదరాబాద్ లో మరో నకిలీ ఐటీ కన్సల్టెన్సీ బండారం బట్టబయలైంది. నిరుద్యోగులను మోసం చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన వైనం తాజాగా వెలుగు చూసింది. డబ్బులు కట్టి మోసపోయిన బాధితులంతా పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం బయటపడింది. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో కొందరు వ్యక్తులు ఫ్రైడే అప్ పేరుతో కొద్ది నెలల క్రితం కన్సల్టెన్సీని ప్రారంభించారు. ఓ బిల్డింగ్ రెంట్కి తీసుకొని 3 ఫ్లోర్లలో ఆఫీస్ పెట్టారు. వందలాది మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ప్రచారం చేశారు. నిరుద్యోగులకు ముందుగా ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ప్లేస్మెంట్స్ చూపిస్తామని నమ్మబలికారు. ఇందుకు గాను 1.5 లక్ష చెల్లించాలని కండిషన్ పెట్టారు. శిక్షణతో పాటు జాబ్ కూడా దొరుకుతుందన్న ఆశతో దాదాపు 600 మంది ఫ్రైడే అప్ లో జాయిన్ అయ్యారు. అలా వారి నుంచి కన్సల్టెన్సీ నిర్వాహకులు దాదాపు 10 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులు అంతా సజావుగానే సాగింది. ఫ్రైడే యాప్ లో చేరిన వాళ్లకు ల్యాప్టాప్స్ అందజేసి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే నిరుద్యోగులంతా ఆఫర్ల లెటర్ల కోసం చాలా ఎదురు చూశారు. కానీ ఎంతకు అవి రాలేదు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ను కన్సల్ట్ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో వారంతా మోసపోయామని గ్రహించి చివరకు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోంది. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.